అంట. ఏం చేస్తాడటమ్మా? మేలు అనండి. మేలు ఎవరికి చేస్తాడా? మనకి, అందరికా? మందిరంకి వచ్చిన అందరికా? ఆన్లైన్ పేరుకి వచ్చిన అందరికా? బాప్తీసాలు తీసుకున్న అందరికి కుమారా? చర్చికి వచ్చిన వాళ్ళందరికా? అందరికి కాదయ్యో. ఆయన చదివాడు, స్టూట్ గా చదివాడు అక్కడ. ఏమని? యెహోవాను ఆశ్రయించిన వారికి. అది యెహోవాను ఆశ్రయించిన వారికి, అందరికి కాదు. వచ్చి కూర్చొని గోడ కాలుకొని ఇట్ట ఆలుకొని కాలు దాపి నిద్రపోయి ఎప్పుడైపోద్దా వెళ్ళిపోదామా, ఒక ముద్దు నుంచుంటే బాగుంది అనుకున్న వాళ్ళు కాదా? శర్మ ఎవరిగా? ఆ మనిషిని ఆశ్రయిస్తే శాపం, దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు. ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. రాత్రి ఎన్నంత చేపు ఎన్నేసి వెళ్ళిపోకూడదు. అయినా నా సొంత మాటలు చెప్పట్లా, అయినా నా సొంత అలంపు చెప్పట్లా. ఆల్రెడీ నాకు కూడా నిద్ర వస్తుంది. నేను కూడా మనిషినే కదా. ఆల్రెడీ నాకు కూడా నిద్ర వస్తుంది. నాకు కూడా కళ్ళ మీద తూగు మీకు చెప్తుంటే నాకు కూడా మత్తుగా ఉంది. ఎవరిని ఆశ్రయించాలి మనం? దేవుణ్ణి ఆశ్రయిస్తే రెండో మేలు ఏంది? రెండో ఆశీర్వాదం ఏంది? మేలు చేస్తాడు ఆయన. ఏ మేలు చేయక మానడు. ఆ మేలు ఎవరికి చేస్తాడు? ఒక చిన్న మాట చెప్తాను చూడండి, తల్ల పైకెత్తండి, జాగ్రత్తగానండి. ఈరోడ్ అని ఒక ఊరు ఉంది తమిళనాడులో. ఈరోడ్ అనే ఊరు ఏరే వాళ్ళు ప్రార్థన పెట్టమని పిలిచారు నన్ను. నేను పోయి ఆడికి పోయిన వాళ్ళు ఏం చేయాలా? ప్రార్థన పెట్టుకోవాలి. ప్రార్థన పెట్టుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. అప్పుడు ఏరే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అయ్యా పాస్టర్ గారు, ఇంత దూరం వచ్చి మా ఇంట్లో నుంచి ప్రార్థన పెట్టాయన్నారు. ఆ ఇంట్లో పోయి ప్రార్థన పెట్టాను. ఏనాడు జాగ్రత్తగా ప్రార్థన పెడితే దారిని పోతా ఉన్నాయంట. చేతికి వేసుకుంటే ఏంది అది దొరికిందంట. ఆయనకి 2 సవర్ల పైనే ఉందంట. అది కుదవ పెడితేనే పాపం ₹1,00,000 ఇచ్చారంట. ఇప్పుడు వచ్చినాయి మీ మొక్కలు తేటంగా. నాకు కూడా దొరికితే బాగుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చేతులు పైగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు మన దేవుడు? ఎవరు చెప్పమా? మన దేవుడు ఎవరు చెప్పు? మన దేవుడు ఎవరు? మేలు చేసే దేవుడు. ఇప్పుడు ఎవరికి మేలు చేస్తాడు ఆయన? అందరికి చేయడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరికీ చేయడు మేలు. ఆన్లైన్ పేరుకు వచ్చిన వాళ్ళందరికీ మేలు చేయడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ మేలు చేయడు. ఆయన్ని నమ్ముకున్న కాడి నుంచి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళకి చేస్తాడు ఆయన మేలు. రోజేపు దేవుణ్ణి ఆశ్రయించి, రోజేపు మనిషిని ఆశ్రయించి, రోజేపు లోకాన్ని ఆశ్రయించి, రోజేపు పాపాన్ని ఆశ్రయించి, రోజేపు నాయకుడిని ఆశ్రయించి, ఎజరత్తన్నా రోజేపు అన్నదమ్ముడిని ఆశ్రయించి, రోజేపు పక్కింటోని ఆశ్రయించి, దేని పడితే దాన్ని ఆశ్రయించుకుంటా పోతున్నావు అనుకో, ఏ మేలు ఉండదు. ఏముంటదయ్యా? మాట్లాడయ్యా, ఏముంటదా? ఏముండకూడదు రాత్రి మన ఇంట్లో, మన బిడ్డల్లో కానీ, మన కుటుంబంలో కానీ, మన వ్యవసాయంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన సంసారంలో కానీ, మనం బ్రతుకుతున్న బ్రతుకుల్లో ఎక్కడ కూడా శాపం ఉండకూడదు. ఇప్పుడు శాపం ఉండకూడదంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలా. ఒకటి, మనం దేవుణ్ణి ఆశ్రయించామనుకో దేవుడు మనకు నెమ్మదినిస్తాడు. రెండో మాట, మనం దేవుణ్ణి ఆశ్రయించామనుకో దేవుడు మనకు మేలు చేస్తాడంటే. జకర్యా గ్రంథం తీయండి, మనందరికి